ఓం నమో వెంకటేశాయ. నమస్తేనండి. నేను ఈరోజు ద్వారకా తిరుమల క్షేత్రానికి వచ్చి ఆ స్వామివారిని దర్శనం చేసుకున్నాను. ఇప్పుడు రాబోయేది కొత్త సంవత్సరం. స్వస్తిశ్రీ పరాభవనామ సంవత్సరంలో 4 రాసుల పంట పండబోతుంది. నిజంగానండి. ఈ యొక్క అతి పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రంలో ఉండి ఆ స్వామివారి సాక్షిగా నేను మీకు తెలియజేస్తున్నటువంటి విషయం ఏంటంటే, తులారాశిలో జన్మించిన వారు, వృషభ రాశిలో జన్మించిన వారు, కుంభరాశిలో జన్మించినటువంటి వారు, సింహరాశిలో జన్మించినటువంటి వారికి మహర్దశ పట్టబోతుంది. ఈ కొత్త సంవత్సరం కానుకగా ఆ స్వామివారు, ఆ వెంకటేశ్వర స్వామియే మీకు అనుగ్రహ సిద్ధి కలిగిస్తున్నాడు. మీకు ఈ సంవత్సరం అంటే పరాభవనామ సంవత్సరం నుండి మీకు అన్ని విధాలుగా మంచి జరుగుతుంది. ఉద్యోగ అవకాశాలు వస్తాయి, వివాహాలు జరుగుతాయి, వ్యాపారంలో మంచి స్థాయికి వెళ్తారు. ఆ స్వామివారి ఆశీస్సులు మీకు తప్పకుండా కలుగుగాక. ఎందుకంటే ఈ యొక్క మార్చ్ 27వ తారీఖున నేను కలికల్మష మహామంత్ర హోమం అనేది కూడా జరిపిస్తున్నాను. ఈ సంవత్సరానికి అధిపతి గురువు, రాజుగా వ్యవహరిస్తున్నటువంటి వాడు గురుడు. ఆ గురువు పరాభవనామ సంవత్సరంలో ఏకఛత్రాధిపత్యంగా ఉండబోతున్నాడు. అందుకే ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరగడానికి ఈ హోమం జరిపిస్తున్నాను. కాబట్టి మీ పేరు గోత్రనామాలు మాకు పంపించండి. నేను హోమం జరిపించి దానికి సంబంధించిన వీడియో, అదేవిధంగా ద్వారకా మహానగరం నుండి అంటే గుజరాత్ రాష్ట్రంలో ఉన్నటువంటి ద్వారకా నుండి తీసుకొచ్చినటువంటి కృష్ణమణిని మీకు అందజేస్తున్నాను. మరి ఇట్టి అవకాశాన్ని పేరు పేరున ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కూడా మనసా వాచ కర్మిన కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ.